తుంగభద్ర ఎల్ఎన్సీలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసరు. నాకు ఇద్దరు కొడుకు బిడ్డ బెంగళూరు, అక్కడే జాబ్ చేస్తున్నాడు. బిడ్డ చదువుకుంటుంది. పల్నాడులో జాబ్ అతను, కర్ణాటకలో. అందరికీ వందనాలు. నా పేరు కే తిరుమలదాసు. ఏ సెక్షను నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ జమ్మూరులో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు హైదరాబాద్లో చదువుతాను. ఇంటర్ ఒకరు డిగ్రీ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ముగ్గురు పిల్లలు, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పాప వచ్చి యూపీఎస్సీ చదువుతుంది హైదరాబాద్లో. ఒక పిల్లడు వచ్చి డిగ్రీ, చిన్న పిల్లడు వచ్చి 10th క్లాస్. లిబర్టీ చెప్పు అశోక్ రాకపోతే మన ఫ్రెండ్స్ అందరూ కష్టలేరు. ఎప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ ఉంటే అంతే రా కూడా యూనిట్గా ఉంటాం. బాగా యూనిట్ ప్రస్తుతానికి కమలాపురం ఉన్నా. నేను బంగారం పెట్టుకున్నాను. ఒక కొడుకు. వచ్చే వాళ్ళు బయటికి రండి. అంతా ఎన్నికలండ్రా, గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ. ప్రజెంట్ అనిపిస్తుంది మున్సిపల్ స్కూల్ హెచ్ఎం గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అలాగే నారాయణ రెడ్డి సార్ గారు, మరి ఎన్సిసి టీచర్ గారిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మన సైన్స్ మాస్టర్ వెంకటేశ్వర, అలాగే మన పూజలు శ్రీ సుబ్బరామయ్య సార్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా లెక్కల మాస్టర్ గారు శ్రీ కాశీప్రసాద్ రెడ్డి గారిని వేదికగా ఆహ్వానించుకుంటున్నాము. కాశీప్రసాద్ రెడ్డి అంటే మాకు ఇప్పుడు కూడా భయమే. పూజలు మా మేడం గారు సరస్వతి మేడం గారిని వేదిక వచ్చినాము. అలాగే పూజ్యులు మా సేఫ్, అలాగే మా దిల్లు మాస్టర్ అయినటువంటి సుధాకర్ సార్, శ్రీనివాస్ రెడ్డి సార్. మనకు 1991 సంవత్సరంలో మొత్తం అయితే ఢిల్లీ సార్ ఈయన వచ్చినాడు మనకు. ఎవరు తెలుసా? సుధాకర్ సార్. కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. కాబట్టి కొంచెం గైడెన్స్ గా మెయింటైన్ చేస్తే మన ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్ గా ఆనందంగా మీరు తప్పెట్లు వాయించి కొట్టించంగా. నేను అందుకే 10కి వచ్చాను, మీరు 11:30 రమ్మన్నా కూడా బాగా ఎక్కుతుంటే నా కాళ్ళు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అందరం పల్లెటూరులమే, నేను పల్లెటూరు తెచ్చాను, అవన్నీ చేసేసిన వాళ్ళమే. కాబట్టి చాలా సంతోషం అనిపించింది. ఒక బ్యాచ్ కి ఇంకొక బ్యాచ్ చాలా బాగా చేస్తున్నారు. సో మన ప్రోగ్రామ్ లో మొట్టమొదట జ్యోతి ప్రజ్వలన మన హెడ్ మాస్టర్, ప్రజెంట్ హెడ్ మాస్టర్ గీతా గారు, గీతా సార్ గారు అందరూ చేయవలసిందిగా కోరుతున్నారు. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః యో న ప్రచోదయాత్.
శుక్లాం భరధరం విష్ణుం చిన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. థ్యాంక్ యూ. చల్లవే. మన శిష్యురాలు బీఈడీ చదివినప్పుడు నేను వాళ్ళ లెక్చరర్గా ఉన్నా, పనిచేశాను. ఈ పాఠశాల ప్రధాన అభివృద్ధిగా వచ్చింది, చాలా సంతోషం. ఇది దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. ఎందుకంటే నా లైఫ్లో ఇలా ఉంటుంది, ఈరోజు ఇలా జరుగుతుందని నేను కలగనలేదు. ఈరోజు మీరు ఇక్కడ సన్మానం చేయడం అన్నది, మీరు ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేయడం అన్నది, మీకు ఒక టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకున్నారు. నాకైతే ఇది దేవుడిచ్చిన వరం. మీ అందరి మధ్యలో నేను ఈరోజు జాయిన్ కావడము, ఇక్కడ జాయినింగ్ డే ఇంత సెలబ్రేషన్గా ఉండడం అనేది నాకు లైఫ్లో మర్చిపోలేని రోజు. మదర్ తెరిసా నాకు మెమెంటో ఇచ్చినారు, నేను అలాగనే ఉండాలి, ఇక్కడ నాకు హెడ్ మాస్టర్గా రావడం అన్నది నేను కూడా మదర్ తెరిసా లాగానే ఉండాలా అనే ఆలోచన నాకు ముందు నుంచి ఉంది. బట్ ఇంకా నేను ఇక్కడ ఏదో సక్సెస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ పాఠశాలను చాలా సక్సెస్ చేసినారు, నా మీద కూడా అంతే నమ్మకం ఉంచారని నేను భావిస్తున్నాను. అంతే నమ్మకంతో నేను ఈ పాఠశాలకు చాలా నా సాయశక్తుల కృషి చేస్తాను. అందుకు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరి సహకారము, మరి ఇక్కడ వచ్చేస్తున్నటువంటి అందరూ, ఇక ఇలా ఎంతమంది వచ్చినా వాళ్ళందరి సహకారం అనేది ఉంటే నేను ఈ పాఠశాలను చాలా అభివృద్ధి చేస్తాను. నా ఒక్కదానితో ఏమీ రాదు. ఈరోజు చాలా చాలా సంతోషం, చెప్పడానికి ఇంకేం మాటలు లేవు. ఇక్కడ ఇంకా నా బీఈడీ సార్ రావడం అన్నది కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా అదృష్టం సార్. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంకా ఎక్కువ మాట్లాడడం అన్నది ఇంకా నాకు కూడా మాటలు రావడం లేదు సార్, ఆనందంలో సార్, ఆనందంలో. చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇటువంటి ఆనందాలు మీకు కలిగించాలని మా బ్యాచ్లంతా కూడా 20 సంవత్సరం చేసే బ్యాచ్లు ఇంకా రెడీ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రిన్సెస్ ఇచ్చి మీ ఆశీర్వాదము, మీ సహకారం కావాలని వాళ్ళందరినీ కోరుతున్నాం. అలాగే వారు ఒక కోరిక కోరారు, మమ్మల్ని అందరినీ కూడా ఈ పాఠశాల అభివృద్ధి చేయడానికి మీ మనందరి సహకారం కావాలని. మేడం గారు ఎప్పుడు పిలిచినా కూడా ఒక కాల్ చేస్తే రావడానికి మా ఉపాధ్యాయ బృందం అది మనకు కావాల్సింది. మేడం మీరేం భయపడాల్సిన పని లేదు. అందరూ కూడా చక్కటి మనుషులు, చక్కటి విద్యార్థులు. బయట అల్లరి చేశారు, మీరు చూడలేదు, కానీ అల్లరులు అనుకోకండి. నెక్స్ట్ ఈ పాఠశాల మనకు ప్రిన్సెస్ ఇచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి జి గురప్ప గారు. Thank you, Prabhu sir. Thanks for coming. Sandhavi Narasimha.
నేను పైకి రాపు పూర్తి సార్కు రెండు పూర్తి సార్ సోమశేఖర్ పైకి రా నిలబడు రెడీ స్మాల్ రెడీ సార్ సార్ ఓకే సార్ ఓకే మార్నింగ్ నుంచి చాలా జోష్గా చాలా హ్యాపీగా మన పాఠశాలకు సార్ ఇప్పుడే చెప్పినట్టు అనిపిసెంట్ పాఠశాల మా బషీర్ సార్ అప్పుడు ఉంటారు మనం అందరం అల్లరోళ్ళమే కాకపోతే బయట బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి మీరు మంచి స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీకు అందరికీ మరొకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఈ స్కూలు ఈ వాతావరణంలో ఉంది ఆ జీన్స్ 100 ఇయర్స్ కాదు 200 ఇయర్స్ అయినా అనిపిసెంట్లో చదివినాడంటే వాడు డిస్ట్రిక్ట్లో టాప్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ ఇబ్బందిగా ఉండదు. మరి మీకందరికీ పేరు పేరున మరి మా అశోక్ దాదాపు నెల నుంచి సారంతో పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనేది మళ్ళా రాదు, చిన్నపిల్లలం అయిపోతాం. వెరీ గుడ్, చాలా బాగా ఎంజాయ్ చేయాలని మిమ్మల్ని అందరినీ. మరి మీ పాఠశాల అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి మీరు చూసుకొని ఉంటారు, బాగా డెవలప్ అవుతుంది, స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మేడం గారు చెప్పినట్టుగా ఈ పాఠశాల స్ట్రెంత్ పెంచేదానికి మీ అందరి సహకారం, ఈ పాఠశాల యొక్క పిల్లలను పంపేదానికి కూడా మీరందరూ బాగా ప్రయత్నం చేసి మన పాఠశాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేసేదానికి మీరందరూ బాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు నాకు ఈ సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ ఒక మంచి విషయం చెప్పారు, ఈ పాఠశాల డెవలప్మెంట్కు మేమే. ఒక విషయం చెప్పండి, మీ పిల్లలు ఎవరన్నా ఈ పాఠశాలలో చదివారా? చేతులు ఎత్తండి ఉంటే ఇంకా. మనం హెడ్ మాస్టర్ గారికి సహకారం ఇస్తామని చెప్పే దాంట్లో కొంచెం ఇబ్బందికరమే కదా. మనం చదివాం, గొప్పవాళ్ళం అయ్యాం, పెద్దవాళ్ళు అయ్యారు, 50 ఏళ్ళు వచ్చాయి, ఓకేనా అందరికీ. సో ఇటువంటి మన పిల్లల్ని ఎంతమంది చదివించారు ఇక్కడ? సో మన చదివించుకున్న అవకాశం ఉన్న వాళ్ళు చేర్చండి, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా చేర్చడానికి ప్రయత్నం చేయండి, నో ప్రాబ్లం. తర్వాత సీనియారిటీ ప్రకారం మీ హెడ్ మాస్టర్లను గౌరవించుకుందాం. ఇప్పుడు మొట్టమొదటి సీనియర్ హెడ్ మాస్టర్ మన ఎన్సీసీ ఆఫీసర్ జి నారాయణ రెడ్డి గారు. పుణ్యమూర్తి, రంగనాథు, సుబ్బయ్య ముగ్గురు వచ్చి సార్ పుణ్యమ దండవే క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఒక సాధ పిలుస్తానే 10 మంది రావాలి గబగబా. దాన్ని సిబ్బంది గిఫ్ట్ తీసుకొని క్లాప్స్ క్లాప్స్. సార్ స్మైలింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా శుభదినం. మరి మీకందరికీ చాలా ధన్యవాదాలు తెలపవలసి ఉంటుంది. మేము ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ మరి ఈ సందర్భంగా ఇక్కడికి రప్పించినందుకు మేము మిమ్మల్ని చూస్తూ ఆనందిస్తూ మరి మా తోటి ఉపాధ్యాయులను కూడా చూసి మరి పలకరించుకొని మేము కూడా గెట్ టుగెదర్గా మరి ఇక్కడ మీట్ అయ్యేదానికి అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మేము స్కూల్ టైంలో క్లాస్లో పాఠాలతో పాటు కొన్ని విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాము. కానీ మరి ఇప్పుడు కూడా ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీకు 2 మంచి మాటలు చెప్తే బాగుంటుంది అనిపించింది. మరి ముఖ్యంగా మీలో ముఖ్యంగా మన సమాజం ఎలా ఉంది, మరి ప్రపంచం ఎలా ముందుకు పోతుంది, మనిషి శాంతియుతంగా జీవిస్తున్నాడా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఒక కుటుంబంలో 4 ఉంటారు, తల్లి తండ్రి కొడుకు కోడలు. మరి ఎంతమంది శాంతియుతంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి అత్త అంటే కోడలు పడదు, కోడలు అంటే అత్తకు పడదు. మరి ఈ విధంగా వాళ్ళు నిరంతరము ఘర్షణలతో మనశ్శాంతి లేక సంసారము
నాశనం చేసుకుంటున్నారు. ఈ విధంగా రాత్రి పనుకుంటూ నిద్ర రావడంలే. ఈ విధంగా ఆలోచించడం వల్ల వాళ్ళకు షుగర్లు, బీపీలు అన్నీ వస్తున్నాయి. మరి డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఏదైనా కంటితో చూడాల్సిందే కానీ తింటే చేస్తావు అంటున్నాడు. మరి మనం ఎంత సంపాదించినా ఏం లాభం లేదు. కాబట్టి ఉన్న ఆ నలుగురు వ్యక్తులు కోడలు ఎవరు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీకొచ్చి సేవలు చేసేదానికి నీకొచ్చింది. మరి పుట్టింటి దగ్గర ఉండేది 20 సంవత్సరాలే. మరి మానవుని యొక్క జీవితం మామూలుగా అయితే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా మరి యాక్సిడెంట్లు కాకుండా ఉంటే ప్రతి వాళ్ళు 100 సంవత్సరాలు జీవిస్తారు, నో డౌట్. కానీ మధ్యలో ఏదైనా అయితే చెప్పలేము. మరి 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, ఉన్న గ్రామం వదిలిపెట్టి మరి కొత్త వ్యక్తులకు, కొత్త ప్రదేశానికి వచ్చి ఈ అత్తమామలకు, భర్తలకు సేవ చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తుంటుంది. అటువంటి కోడలను అత్త ఎలా చూసుకోవాలి? మన బిడ్డలాగా చూసుకోవాలంటే బిడ్డ నీ దగ్గర ఎన్ని రోజులు పిల్ల ఎంత దగ్గర ఆస్తి ఉందో లేదో తెలియదు. ఇక్కడ కోట్ల ఆస్తికి నువ్వు వారసురాలు అయినా వచ్చి మరి నీ శేష జీవితం అంతా ఈ ఆస్తిని తింటూ అనుభవిస్తూ జీవించాలి. ఆ ఆస్తి ఎవరిది? అత్తమామది. మరి వాళ్ళని ఎలా చూసుకోవాలి? దేవత పిల్లలు అనేటువంటి వ్యవస్థ ఈరోజు మన సమాజంలో నెలకొలింది. అట్లా లేకుండా ఆ నలుగురు వ్యక్తులు శాంతియుతంగా ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడే మనుషులు మరి హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మరి ఇంకొకటి, మనుషులు మీలో కానీ ఎవరిని పలకరించినా ఏమయ్యా ఎలా ఉండవంటే ఏముందిలే అంటారు. అంటే ఉన్నదాంతో తృప్తి చెందడంలే మనిషి. నెలకు 10,000 జీతం వచ్చినా ఒకటి, 20,000 వచ్చినా 30,000 ఒకటి. మరి దీనికి కారణం ఏమంటే ఎప్పుడైనా మనిషి తృప్తిగా ఉండాలంటే ఒక సూత్రం, మనకంటే లేని దాంతో పోల్చుకోవాలి. మనకంటే లేని దాంతో పోల్చుకోవాలి. మరి భగవంతుడు మనకు శారీరకంగా కన్ను, కాళ్ళు, అన్ని అవయాలు బాగా ఇచ్చినాడు, కొంత ఇచ్చినాడు. మరి బజారులో కుంటోడు, గుడ్డోడు పాక్కుంటూ పోయేవాడు ఉంటాడు. వాడిని చూడండి, వాడికంటే భగవంతుడు మనకు ఎంతో మరి మంచి జన్మ ఇచ్చాడు కదా. మరి మానవ జన్మ రావాలని మీకు తెలుసు లేదు, ఈ ప్రపంచంలో సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమైనది. అంటే నువ్వు ఎప్పుడో ఇంతకుముందు కోట్ల జన్మలు ఎత్తి ఆ జన్మలలో అంతో ఇంత పుణ్యం చేసింటే నీకు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. మరి ఈ మానవ జన్మ మనము సార్థకం చేసుకోవాలి. మన కుటుంబాన్ని పోషిస్తూ, సమాజానికి సేవ చేస్తూ మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. మరి మన దేశంలో చూస్తే అనేక మతాలు, కులాలు, వర్గాలు, భాషలు ఉన్నాయి. మరి మనం అందరూ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ దేశంలో అయినా కానీ మనం అందరం ఒక్కరే. నువ్వు ఎవరయ్యా అంటే నేను ఫలాని కులము, ఫలాని భాష అని చెప్పకూడదు. నేను భారతీయుని అని చెప్పాలంటే ఆ భావన మన అందరిలో ఉండాలి. అప్పుడే మనకు సమైక్యత, దేశభక్తి అనేది వస్తుంది. అట్లా లేకుండా కొంతమంది పెద్ద మనుషులు చిచ్చు పెట్టడానికి నీ కులం వేరు, ఆ కులం వేరు, ఆ భాష, ఈ ప్రాంతం అని చెప్పి మరి కొట్టాటలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నువ్వు ఎవరయ్యా అంటే నేను భారతీయుని. నేను చెప్తున్న భవిష్యత్ కాలంలో మన సర్వీస్ రిజిస్టర్లో కానీ ఎంటర్ అయ్యేటప్పుడు నీ పేరు, మీ తండ్రి పేరు, మీ కులము, ఊరు రాస్తున్నారు. కులం రాయాల్సిన అవసరం లేదు. వెదర్ యు ఆర్ ఇండియన్ ఆర్ నాట్ అంతే. అదే మనకు కావాలి. కులంతో ఏర్పడిందా? కులాలు అనేవి వృత్తులను బట్టి ఏర్పడినాయి. ఎవరికి ఏది వృత్తి అనుభవం ఉంటే అది చేసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మనుషులంతా ఒక్కటే, ఒకరు ఎక్కువ కాదు, ఒక కులం తక్కువ కాదు. మరి ఎవరికైనా నొసట ఏమైనా రాసిందా పలాని వాడు ఎక్కువ, పలాని వాడు తక్కువ అని? లేదు, అందరు మనుషులు ఒకటే, అందరి రక్తం ఒకటే. ఏమని? అదే నేను ఉండకూడదు అంటున్నాను. ఇప్పుడు ఒక మనిషి పలానా క్యాస్ట్ అని తెలిసినప్పుడు నీకు ఆ మనిషి మీద ఒక విధమైన భావన ఏర్పడుతుంది. అదే నీకు తెలియలేదనుకో అందరినీ గౌరవిస్తాం. అదే చాలా ముఖ్యం. మరి కాబట్టి మనందరూ కూడా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా మనమందరం భారతీయులము, మన దేశం భారతదేశం అన్నటువంటి భక్తితో ఉండాలి.
మరి మీరందరూ కూడా మరి పరోపకారం చేయాలి. మనము జీవిస్తూ ఇతరులకు కూడా ఏదైనా సాయం చేసేట్టుగా ఉండాలి. మరి పర్యావరణ పరిరక్షణ అంటే మన చుట్టూ వాతావరణాన్ని కూడా కాపాడాలి. మరి ఈ విధంగా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. మన గౌరవ ఉపాధ్యాయులు మీకు అనేక విషయాలు తెలియజేస్తారు. కాబట్టి నేను కోరేది ఏమంటే, మీరు భవిష్యత్తులో అందరూ ఒక భారతీయులుగా కులమతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శాంతియుతంగా జీవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక నిమిషం సార్. సార్తో పాటు ఎన్సీసీ చేసిన వాళ్ళు ఎవరు అంటే రండి, ఫోటో తెచ్చుకోండి. ఎన్సీసీ చేసిన వాళ్ళు సార్తో నేను ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నప్పుడు డిసిప్లిన్ కోసమై మిమ్మల్ని కొట్టిండొచ్చు, తిట్టిండొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని సక్రమైన మార్గంలో పెట్టేదానికే, అందువల్ల మేము మీ జీవితాలను బాగుపరిచేదానికే ఆ విధంగా చేసి థ్యాంక్ యూ. దిగండి కిందిగా, ఇంకా టైం లేదు కాబట్టి. వెల్కమ్. రెండు చాలా వేయండి ముందు సార్కు. ఈ వెళ్ళకి రాండి వచ్చేవాళ్ళు ఇద్దరు, కస్తూరి ఈ వెళ్ళకి రాండి వచ్చేవాళ్ళు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మన సైన్స్ మాస్టర్ గారు వెంకటేష్ రెడ్డి సార్ గారు పూజ్యులు. సార్ ఎవరు కొట్టలేదంట. మేము సార్ ట్యూషన్ కూడా మేము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి మన మాస్టర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మిగతా స్టేజ్ మీద ఉంటే దిగండి దయచేసి. ఇది క్లాస్ రూమ్ కాదు, మిమ్మల్ని తిట్టనీకి కొట్టనీకి. నేను కొట్టలేదన్నా కానీ కొట్టినట్టు నాకు జ్ఞాపకం ఉంది. దెబ్బలు చెప్పకుంటే నేను చేయలేదు. అని నేనేమని పెంచలేదు, కళ్ళ మీద కూడా లేదు. ప్రేమగానే చూసినట్టు నా జ్ఞాపకం. రీయూనియన్ అన్నారు, మీకు కాదు, మాకు ముందు. ఇది మాకు 4వ రీయూనియన్. 4 బ్యాచ్లు చేశారు. 24వ బ్యాచ్, 29, 99, ఇప్పుడు మీరు. 24 బ్యాచ్లు 300 మందితో చేశారు. 29లో 150, 99లో పాపం 30 మంది వచ్చారు, కలవలేకపోయారు. మనకేంటంటే సెల్ ఫోన్లు లేని కాలంలో మనం విడిపోయాం, సెల్ ఫోన్లు ఉన్న కాలంలో మనం కలిసాం మళ్ళీ. సో మనల్ని కలిపింది సెల్ ఫోన్ అనే చెప్పచ్చు. ఇంతమందిని చేర్చి మమ్మల్ని అందరినీ పిలిచి ఎన్నో ఇబ్బందులకు గురి మా చుట్టూ తిరిగి మమ్మల్ని పిలిచి ఫోటోలు తీసుకొని మమ్మల్ని ఇక్కడి వరకు చేర్చినందుకు మీ అందరికీ నారాయణ సార్ చెప్పాడు, నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కృతజ్ఞతలు. ఎందుకంటే ఏబిఎంహెచ్ స్కూల్ విద్యార్థులంత బలం ఎక్కడా లేదు. నేను 4 స్కూళ్ళు పనిచేశాను, కానీ ఎక్కడా కూడా ఇంత అభిమానము, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత ఎక్కడా చూడలేదు. బ్యాచ్కి మీ ప్రేమ అభిమానం పెరిగిపోతా ఉంది. తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా టచ్ చేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం. షేక్ హ్యాండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఈ షేక్ హ్యాండ్ వల్ల మాలో బూస్ట్ పెరుగుతుంది. మీరు అశోక్ చాలా కష్టపడాడు సార్, మరి మర్చిపోలేము సార్. సరే, ఉప్పుందని ఎక్కువ వేస్తాం ఆయన. తర్వాత 84లో ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు. మీరు కూడా ఇప్పుడు వచ్చింది గ్రూప్ ఫామ్ అయినట్టుగా. 89లో అయ్యారు. 90 వాళ్ళు మీరు ఇప్పుడు చేశారు. 99 వాళ్ళు కూడా చేశారు. పొద్దున్న చేస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి గుడ్ మార్నింగ్ అని ఒకరికొకరు అందరికీ కూడా ఒక 60-70 గుడ్ మార్నింగ్లు వస్తూ ఉంటాయి. ఎందుకు గుడ్ మార్నింగ్ పెడుతున్నారంటే, ఇది ముందు ఒకసారి నేను చెప్పాను, 70లో 80 ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ మేము చేసినప్పుడు దాదాపు 60 ఏళ్ల క్రితం చేసినప్పుడు ప్రతి ఒక్కరు పెడుతూ ఉన్నారు గుడ్ మార్నింగ్ అని. నేను విసుకొచ్చింది, పొద్దున్న చేసిన డిలీట్ చేసుకొని చేతులు పంపించేది. బాబు పెట్టాకన్నా గ్రూప్ రోజు డిలీట్ అయితే సార్, అది పెట్టడం వల్ల వాడు బతికిన్నాడని అర్థం సార్.
అందుకోసం మేము పెడుతున్నాం సార్. ఇవన్నీ ఓకే, గుడ్ మార్నింగ్ వరకు పర్వాలేదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే మత సంబంధమైనవి, పండుగలు వచ్చినవి, దేవతలవి, అన్ని దేవతల బొమ్మలు దాంట్లో వస్తాయి. తర్వాత మంచి మంచి సూక్తులు, మంచి ఇవన్నీ కాదు, మనకు పనికొచ్చేవి ఏమన్నా ఉంటే చేయండి. అవి ఏంటివంటే మనందరికీ గ్రూప్ అయినప్పుడు కూడా మనలో ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఎంతో డబ్బు ఖర్చు చేసి వచ్చాం, తలా కొంత వేసుకొని. ఈ డబ్బును వచ్చినప్పుడు ఆచారాలు కూడా చెప్పాను, మీరు ఏం పెట్టాకంటే పప్పు చారు పెట్టండి చాలు, మాకు ఉలగం కారం పెట్టే చాలని. 84 బ్యాచ్లు అయితే 5 రకాల నాన్ వెజ్లు పెట్టారు. పాగేవి, ఎగిరేవి, దూకేవి అన్ని కూడా పెట్టారు. తిట్టారు 1,50,000 వాళ్ళ మీల్స్ ఖర్చు. దాని బదులు మీరు ఏం చేయాలంటే 89 అట్లే పెట్టారు. వాళ్ళు 99 పాపం కొంచెం పెట్టారు, తక్కువ మంది కాబట్టి. ఆ డబ్బును మీరు మిగిలించి ఆ డబ్బును మనలో గ్రూప్ లో ఉండే వాళ్ళలో ఎవరైనా ఇబ్బందికరంగా ఉండే వాళ్ళకు, హెల్త్ బాగలేని వాళ్ళకు, ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. దాంతో 89 బ్యాచ్ ఒక ముస్లిం అబ్బాయి, బీద అబ్బాయి పాపం యాక్సిడెంట్ అయితే వాళ్ళంతా తలా కొంచెం రిలీజ్ చేసి 40,000 రూపాయలు అబ్బాయికి ఇచ్చారు. అలాగే 84 బ్యాచ్ వాళ్ళు మన ఎంట్రన్స్ లో ఒక హాస్టల్ ఉంది, SC ST హాస్టల్. ఆ హాస్టల్లో కరెంటు లాగా ఇబ్బంది పడతా ఉంటే, అంటే కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ కొనిచ్చారు 25,000 రూపాయలు. ఒక్కొక్కరు 500, 400, 300తోనే వేసి ఇచ్చారు. దానివల్ల వాళ్ళు హ్యాపీ, చేసిన వాళ్ళు అంతా కూడా చేస్తున్నారు. ఆ గ్రూపులంతా కూడా నా ఒక్కంతోనే దాదాపు టచ్ ఉంది. ఏదైనా అడుగుతుంటారు, సార్ పలానా మేము చేద్దాం అనుకున్నాం రాండి అని చెప్పి నేను కూడా వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటాను. మీరు కూడా అదే విధంగా కొంత ఫండ్ రైజ్ చేసి ముందు మనలో ఉండే వాళ్ళకు ఆ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎవరికైనా పెళ్లిళ్ళు జరిగినా, బర్త్డేలు జరిగినా వాళ్ళంతా కలిసి చేస్తున్నారు, దగ్గర ఉన్న వాళ్ళు కలిసి చేస్తున్నారు. నిన్ననే ఒక పెళ్లి జరిగితే ఆ పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారు, చిన్న గిఫ్ట్. చక్రాపురంలో ఒక అబ్బాయి చనిపోతే అక్కడ పెళ్లి పూలండి వేసి శ్రద్ధాంజలి కట్టించి వచ్చారు వాళ్ళ బ్యాచ్ మేట్ రాజగోపాల్ గారు. సో ఈ విధమైనటువంటి మనం చదువుకున్నప్పుడు ఏమైందంటే పుస్తకాలు, సారగారు, గ్రౌండ్, ల్యాబ్, లైబ్రరీ ఇవే అనుకున్నాం. అది కాదు చదువు, అది కాదు. మన ఫ్రెండ్షిప్ డెవలప్ కావడం. ఇప్పుడు ఇంతమంది మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు? ఎప్పుడో 35 సంవత్సరాల కింద మనం విడిపోయినటువంటి వాళ్ళము ఇప్పుడు పిలువంగానే అందరూ గబగబా పరిగెత్తకుండా వచ్చారు. వచ్చి ఒకరికొకరు తిట్టుకోవడము, మాట్లాడుకోవడము చేయడము. ఇప్పుడే ఒక అబ్బాయి ఎవరో అంటున్నాడు, నా ఫ్రెండ్ నాకు ఎవరో బాగా సహాయం చేశాడని. మీరు కూడా చేశాడని. ఇక నుంచి గ్రూప్ నుంచి ఆ సహాయాన్ని మీరు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మీకు ఏ అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా కూడా మాతో కాంటాక్ట్ కావచ్చు. మా టీచర్లందరినీ కూడా మీ గ్రూప్లో చేర్చుకోండి. నాకు చేరింది, నాకు వచ్చింది. సో ఇప్పుడు ఇన్ని తీసిన ఫోటోలు ఇవన్నీ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేయండి. గీతా మేడం గారు కూడా అడిగారు, ఈ రోజే ఛార్జ్ తీసుకున్నారు ఇక్కడ హెడ్ మాస్టర్గా. నేను ఇది ఒక గుర్తుగా పెట్టుకుంటాను సార్ అన్నారు. మీరు ఆ మేడం నెంబర్ కూడా తీసుకొని, ఇక్కడ ముందు మేడంతోనే మనకు పని ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ తీసుకొని ఆమెను కూడా మన గ్రూప్లో చేర్చుకోండి. సో ఈ విధంగా మనం మంచి పనులు చేయడం అనేటువంటి చేయడానికి ప్రయత్నం చేసే గ్రూప్ వైజ్గా. రెండవది, మనం ఇక్కడ అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి కదా, ఓకే. లవ్ మ్యారేజ్ ఏమైనా చేసుకున్నారా? సరే, లవ్ మ్యారేజ్ మెయిన్, అది అరేంజ్ తర్వాత అది పెద్దలు చేసి ఓకే. తర్వాత మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది మాకు తెలియకుండా మీరు చేశారు. మిమ్మల్ని చేసే ఒకే ఒక తప్పు, అది నేను పడుతున్నాను మిమ్మల్ని. మేము రాకముందే మీరంతా ఎవరెవరు ఏం చేస్తున్నారు, జనరల్కి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే 9:30కే వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత కొంచెం ఒక్కొక్కటి పిలిచి ఏం చేస్తున్నావు, భార్య పిల్లలు ఏమిటి, పిల్లలు ఏం చదువుతున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, నీ స్పెషాలిటీ ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించేది. ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యారు, చక్కగా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఆనందంగా ఉన్నారని. మీరు ఇప్పుడు ఎవరెవరో కొందరు ఆచార్యులు, కొందరు 5-6 మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారో మాకెవరికి తెలియడం లేదు. మరి ఇంతమంది ఇప్పుడు చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. 12 తర్వాత 1 గంట తర్వాత మీరు మమ్మల్ని తోసేస్తారు బయటికి, మీరు ఎకరాలు చేయాలి కాబట్టి. సో కొందరన్నా కనీసం ముఖ్యమైన వాళ్ళని వచ్చి ఏం చేస్తున్నారు ఏమిటి, ఎందుకంటే ఏ గ్రూప్లో మీరున్నా, ఏ వృత్తి చేస్తున్నా మనందరం కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చే బదులుగా మనలోనే మనం సర్దుకుందాం, ఆ పనిచేసే వాళ్ళని పిలిపించి మనలో సర్దుకుందాం. ఆ వ్యాపారస్తులు కానీ, ఆ స్కిల్ వర్కర్ కానీ ఏదైనా కూడా ఆ విధంగా చేద్దాం. సో ఎప్పుడు కూడా భార్యలతో కొట్లాడకండి. బహుశా మీకు అందరికీ అనుభవం కొట్లాడితే ఆ రోజు మన కడుపు మాడుతుంది, ఇంకేదో మాడుతుంది మీకు అందరికీ. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఐశ్వర్యం అంటే మన భార్య చిరునవ్వే ఐశ్వర్యం, మన పిల్లల చిరునవ్వే ఐశ్వర్యం, మన కొడుకు ఐశ్వర్యం, మనందరం కూడా మన అమ్మ నాన్న నవ్వులే ఐశ్వర్యం, అమ్మ చేతి పంట ఐశ్వర్యం. ఓకేనా? సో మనం అందరం కూడా భార్యను ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలాగే ఒక భార్యాభర్త మాట్లాడుతూ భర్త చెప్పబట్టి కొట్టాడు భార్యను తమాషగా. ఆమెకు చెరువున మండింది ఎక్కడో.
అంటే లేడీస్ అంటే ఎట్లా ఉంటారు ఏమనుకోకండి లేడీస్ అని అంటే ఎందుకు కొట్టావంటే నీ మీద నాకు ప్రేమ ఎక్కువ అందుకే కొట్టాను అన్నాడు. ఓహో అలాగాని లేచి కింద మీద పడేసి కాలుతో వచ్చి కుమ్మేసి వాడు కుయ్యో మొదలుంటే ఈ ప్రేమ కంటే నా ప్రేమ కాబట్టి భార్యలతో లేడీస్తో ఎవరు కూడా ఎక్కువగా పెట్టుకోవాలి. సో తర్వాత మనకు మంచి మార్గంలో నడవడానికి నారాయణ సార్ చెప్పారు కొట్టింటాం తిట్టింటామని. అప్పుడు మేము కొట్టి తిట్టినేది మీకోసమే. మిమ్మల్ని అందరూ ఎప్పుడైనా కనిపించినా కూడా నేను ఒకటే మాట అడుగుతాను, ఏం చేస్తున్నావు అమ్మా అని. వాడు దేవుడి గుంట నేను ఆటో పోతుందా కూరగాయల మార్కెట్లో ఉందా అంటే బాధ అనిపిస్తుంది. అంతకుముందు 90 లోపల ముందు 80 లోపల ముందు 2000 ముందు చదివే వాళ్ళందరికీ కూడా మేము కూడా బాధపడేవాళ్ళం. ఈ విద్యార్థులంతా ఏమైతారు పాపం అంతా బీద వాళ్ళు ఉన్నారు, బీదరికము. 10th అయితే దాదాపు 80% అప్పుడు డ్రాప్ అవుట్స్. వాళ్ళ పనులకు వెళ్ళడము, ఇంటి పనులకు వెళ్ళడము, చిన్న ఈ మార్కెట్కి వెళ్తే 45 ఉన్నారు. తర్వాత ఆటోకి పోతే 10-15 మంది ఉన్నారు. వాడు పిలుస్తానే ఎగిరుకుంటూ వచ్చాడు, అయితే ఎగిరుకుంటే మన స్టూడెంట్ అది అది ఏ స్టూడెంట్ మన స్కూల్ స్టూడెంటే కలబడి లేదా కాబట్టి లేదు సార్ మా నాన్న లేడు మాకు బీదికి కష్టాలు చెప్పుకునేవారు. కానీ కనీసం కొంచెమన్నా మీరు చదువుకోండి, సరే మీ పిల్లలను చదివించండి. ఇప్పుడు మీరు చెప్తుంటే విన్నాను చాలా మంది పిల్లలు MBAలు బీటెక్లు ఇవన్నీ చదువుతున్నారని చాలా 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 సంతోషం అనిపిస్తుంది. సో మన పాఠశాలకు ఉండేటువంటి గొప్పతనం అదే. మీ అందరూ కూడా ఇంత సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నా వరకు చెప్తే 70 ఏళ్ళు నాకు, అయినా నేను హెల్తీగా సంతోషంగా ఉన్నానంటే కారణం ఈ పాఠశాలలో పనిచేయడమే. రామస్వామి రెడ్డి గారని ఆర్ట్ చేయడం ఉండేవారు. ఏమయ్యా ఇక్కడ చేస్తున్నారే అంటే, సార్ ఈ పాఠశాల పిల్లలకు పాఠాలు చెప్పడం మా పూర్వజన్మ సుకృతం సార్ అని చెప్పేటోళ్ళం. దాంతో ఆయన కూడా చాలా సంతోషపడేవాళ్ళు. బీద వాళ్ళకు ఉండే వాళ్ళకి మనం చెప్పి పైకి లేవాలయా, సౌకర్యాలకు పోయి గౌతమ్ స్కూల్లో ఆ స్కూల్లో చెప్తే ఏం లాభలేదు. వాళ్ళంతా బాగా 6-7కు 11 రూపాయలు. చాలా మందికి నేను కట్టి మానుకుంటామంటే చదివేటం. తర్వాత పుస్తకాలు అవన్నీ కూడా తర్వాత మీరు ఎప్పుడు లేవనుకుంటా ఫ్రీగా. తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత బాగా వస్తున్నాయి అవన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండి భారతీయులుగా ఉండడానికి నారాయణ సార్ చెప్పారు. భారతీయులుగా ఉండడం అనేది ఎంత అవసరమో. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఓకేనా అందరం కూడా. సో పాకిస్తాన్ వాళ్ళను తోలు తీసి తొక్క తీస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మన గవర్నమెంట్కు మనం సపోర్ట్ చేయాలి, ఒక భారతీయునిగా ఇదంతా కూడా చేయాలి. సో తర్వాత మిగతా ఉపాధ్యాయులందరూ కూడా మాట్లాడతారు. జై హింద్. ఎఫ్ సెక్షన్ వాళ్ళు సుబ్బరామరెడ్డి సార్కి ఎఫ్ సెక్షన్ వాళ్ళు ఒక గిఫ్ట్. ఎఫ్ సెక్షన్ వాళ్ళు అరే వెంకటేశ్వర ఎన్నిసార్లు వెల్కమ్. అందరూ క్లాప్స్ కొట్టండి, బిగ్ క్లాప్స్. నిలబడండి నిలబడండి సోబర్ మోకాల మీద కూర్చో వదిలే నిలబడా వెంకటేష్ కొద్దిగా రైట్ రెడీ స్మైలింగ్ స్మైలింగ్ రైట్ రెడీ. మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్న సాయంకాలం వచ్చి రేపటి దినం ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సార్ రండి అని చెప్పారు. తప్పకుండా వస్తాను అని చెప్పాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు అప్పుడు ABCDEF వరకు సెక్షన్ ఉండేవి అన్నమాట. మాకంతా కూడా ఎప్పుడు F సెక్షన్ ఈ సెక్షన్ అలాంటివి వచ్చేవి. ఇప్పుడు మాదిరి ABCలలో మంచి పిల్లలు బాగా చదువుకునేటట్టు ఉంటారు. F సెక్షన్ మీరు చదవలేదని చెప్పడం లేదు నేను, మీరు కూడా బాగా చదివారు కాబట్టి ఈనాడు ఇంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉన్నారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మనం చెప్పేటటువంటి విషయం ఏమంటే మీరందరూ కూడా మీరు మీ తల్లిదండ్రులను ముఖ్యంగా బాగా గౌరవంగా చూసుకోండి. తల్లిదండ్రుల వల్లనే మనం ఈనాడు ఈ పదవిలోకి వచ్చి ఉంటాం అన్నమాట.
ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళను వదిలిపెట్టడము, తర్వాత వాళ్ళను అనాథాశ్రమాల్లో చేర్పించడం జరుగుతూ ఉంది. దాన్ని చూస్తే చాలా బాధేస్తుంది అన్నమాట. వాళ్ళు కష్టపడినంత ఎవరి కోసం అంటే మన కోసం. తల్లి ఏమవుతుందంటే తను పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఓర్చుకొని తను జీవితాన్ని అర్పిస్తుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా ఏం పని చేస్తున్నారు ఏమి అనేటటువంటిది ఒక్క నిమిషం తెలియజేసినట్లయితే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వనండా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పి కాశీప్రసాద్ రెడ్డి సార్. కాశీప్రసాద్ రెడ్డి సార్. మన కాశీప్రసాద్ సార్ గారికి ఇప్పుడు గౌరవ సత్కారం మన పూర్వ విద్యార్థులు బి సెక్షన్ వారితో జరుగుతున్నది. సార్ వారు మనందరికీ పెట్టినటువంటి తొడపాశాలు ఇంకా గుర్తున్నాయని అందరికీ మరీ మరీ గుర్తు చేస్తున్నాను. ఆ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. రెడీ ఎట్లా ఉన్నాడు రెడీ ఎవరైనా ఫోటో తీసుకోవాలంటే రాండి సార్తో. దయచేసి ఎవరైనా తీసుకోవాలంటే రాండి. మేము కింది దిగుతాము, మీరు రాండి. దాన్ని సార్ కోసం ఉన్న ఫోటో అయితే తీసుకోండి. పోతున్నాను ఫోటో ఇచ్చిన సార్తో రాండి. సార్కు ఫాలోయింగ్ పదండి. రెడీ సార్ రెడీ 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 స్మైలింగ్ స్మైలింగ్ చూడండి రెడీ సార్ నేను తొడపాజల్లో ఇంతమంది గుర్తుపెట్టుకున్నాను. ఓకే రైట్ నెక్స్ట్ ఎవరంటే రాండి రాండి రాండి. ఎనీ డౌట్ ఎనీ డౌట్ సైలెన్స్. రెడీ రెడీ చూడా రెడీ 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 సార్ నవ్వండి సార్ స్మైలింగ్ స్మైలింగ్. అశోక్ పొట్టివాడు గట్టిగా ఓకే రైట్ హలో అందరికీ ఒక విధంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మేము ఇచ్చాం మా అసోసియేషన్ తరఫున. ఇప్పుడు మన ఈ కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ మన స్టూడెంట్స్ ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆనందం మాటలలో రాదు, సంపదలో రాదు. ముఖ్యంగా అది ఫీల్ అయినప్పుడే ఆ ఆనందం తెలుస్తుంది. అందుకే మీరందరూ కలవడం, ఎక్కడెక్కడున్న పాద విద్యార్థులందరూ కలవడము, ఎంతో శ్రమపడిన అశోక్, సంపత్, రాజసింహ మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరం టీచర్లు కలవాలి, ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత కలవాలి. ఎక్కడెక్కడో ఉంటాము, ఇది ఒక వేదికగా మమ్మల్ని అందరినీ కలిగిన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకపోతే నేను మొట్టమొదటిగా 1974 8th క్లాస్లో ఈ పాఠశాలలో చేరాను. 10th అయిపోయింది. 10th అయిన తర్వాత జస్ట్ ఒక 6 years కల్లా మళ్ళా ఇదే విద్యార్థి అంటే టీచర్ తీసుకోవడానికి వచ్చాను. వచ్చిన సుదీర్ఘమైన ప్రయాణం ఈ స్కూల్లో. అంటే ఒక చిన్న విషయం చెప్పాలంటే ఈ స్కూల్లో నేను చదవడమే కాదు, నా పై తరగతులు చదివేదానికి కూడా ఇది ఒక పునాది. అంటే మా ఇంటి చిన్న ఇంట్లో చదువుకున్న దానికి వసతి లేదు. ఇక్కడ మనం సెంట్రాల్లో పైన వచ్చేసి రూమ్ ఉండేది, అక్కడ పైన ఓపెన్ ప్లేస్ ఉండేది. అక్కడే చదువుకున్నాను, అక్కడే ఇంటర్మీడియట్ చదువుకున్నాను, డిగ్రీ చదివాను, బీఈడీ చదివాను, లాస్ట్ ఉద్యోగాన్ని కూడా ఇక్కడే చదివాను. అంటే ఈ పాఠశాలలో నా అనుబంధం ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక హెడ్ మాస్టర్గా మాటల్లో చెప్పలేదు. మొట్టమొదటిసారి నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఏమనుకున్నాను, నేను చదివేటప్పుడు అంతా ఇంటెలిజెన్స్ ఉండేవాడు. అంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ రకరకాల స్కూల్స్ ఉండేది, ఒక గవర్నమెంట్ స్కూల్. అంటే ఏదన్నా ఫెసిలిటీ స్కూల్ ఉంటుంది.
రమణ మహర్షి లేవు, ఇంకొకటి లేవు. అప్పుడు మామూలు పిల్లలు కూడా అంటే కొంచెం చదువుకున్న పిల్లలు, చదవాలని ఆసక్తి ఉన్న పేరెంట్స్ వచ్చేవాళ్ళు. అయితే నాకు చాలా బాగా మతికింది. ఒకసారి ఒక అబ్బాయిని కొట్టినాడు, ఫస్ట్ సార్ ఉద్యోగం. వాళ్ళ ఆయన స్కూల్లో క్లాస్ నీట్గా చెప్తాంటే వచ్చినాడు, చూసినాడు. ఏం సార్ మా వాడిని కొట్టినామంటే నేను అంటే బాగా మతికింది నాకు ఇన్సిడెంట్. 90లో ఏదో చెప్తాను. కొడితే ఏం సార్ మా వాడిని కొట్టినాడు కదా సార్, నేను భయపడి అంటే కొట్టడం ఆయన కోపం వచ్చిన తర్వాత పిల్లలందరూ చదువుతున్నారు, నోట్స్ రాస్తున్నారు. మనకు తెలుసు సూత్రాలు 20 సార్లు రాసుకున్నామంటాం. మ్యాథ్స్ ఏదైనా రాయకపోతే ఫస్ట్ సూత్రాలు వస్తే కానీ లెక్కలు రావడం అంటే ప్రాబ్లం చేయలేము ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సూత్రాలు రాయకుంటే చర్మం పట్టుకుంటే అయిపోయింది. అంటే మైండ్లో ఫిక్స్ కావాలా, సూత్రం వస్తేనే. అంటే నా ఉద్దేశం అంటే క్లాస్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మైండ్ ప్రాబ్లం ఎక్కాలి, అప్పుడైతే వాళ్ళు సక్సెస్ అవుతారు అనుకుని. కొట్టినాక వాళ్ళని చూసి క్లాస్ అంతా రాసుకునేంత చూసి అందరూ రాసుకుంటారు. నీకేమైంది సార్ కొడితే అట్లా సార్ కొట్టేది, రాత్రి నేను నిద్రపోకూడదు సార్, కలవరించాలి సార్. అప్పటి అంటే చాలా మార్పు వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో పోటీకి వచ్చేసాయి, అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చాయి. అప్పటికి ప్రభుత్వం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేసింటే ఇంత స్థితికి వచ్చేది కాదు. పాఠశాలలో పోటీతత్వం పెరిగినాయి. అన్నీ కూడా డబ్బులున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు, కార్పొరేట్ పాఠశాలలకు వెళ్ళిపోతూ వచ్చారు. ఈ స్కూల్ యొక్క పరిస్థితి ఒక స్టేజ్లో మనుగడే కష్టంగా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మంచి హెడ్ మాస్టర్ రావడం, బాగా కష్టపడడం, దీన్ని ఒక మంచి పాఠశాల మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడం చేశారు. దాని మన వంతు సహాయంగా మనం కూడా వాళ్ళకు సహాయం చేయడం. ఎవరైనా బాగా చదివే పిల్లలంటే మేము సపోర్ట్ చేస్తాం సార్. ఈ స్కూల్ ప్రోడక్ట్ మళ్ళీ భవిష్యత్తులో మన స్కూల్ మంచి ఉద్యోగాలలో ఉండాలనిపించవలసిన బాధ్యత అందరి మీద, మీ మీద ఉంది, మా మీద ఉంది. మేము జీతం తీసుకున్నాం, మీరు చదువుకున్నారు, ఒక స్థాయికి వచ్చినారు. కాబట్టి మీరు కూడా సహాయం చేసే స్థితిలో ఉండి చేయగలిగితే చేయండి. ఇకపోతే ముఖ్యంగా గమనించాల్సింది ఏమిరా అంటే, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్ళు వచ్చినాయి దాదాపు, ప్రతి ఒక్కరు కూడా 50 ఏళ్ళు వచ్చినాయి. మేము 63. అంటే మీరు కూడా పిల్లలు పెళ్ళిళ్ళ వయసుకు వచ్చినాయి, పిల్లలు చదివింటారు అంటే దాదాపు 10-12 ఏళ్ళు తేడాలి మీకు మాకైతే. కాబట్టి మీరు కూడా మంచి సంతృప్తినిచ్చే జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఏమున్నా జనరల్గా చెప్తున్నాం, మన వంతు సహాయం ఇతరులు మీరైతే చేయండి. మీ స్నేహితులకు ముఖ్యంగా ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, అందరూ ఒకే స్థాయిలో ఉంటే భగవంతుని కూడా అనుకోవచ్చు. స్నేహితుడు కూడా మతికిరాడు. ఎప్పుడైతే ఇబ్బంది ఉంటాడో స్నేహితుడే ఫస్ట్ మతికి వచ్చేది. ఇంట్లో అన్నదమ్ములకు చెప్పలేము, ఎవరికి చెప్పలేము. ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే, ఒక షిప్ లాంటిది. ఒడ్డు చేర్చాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. షిక్ చేయాలి, పొరపాటు షిక్ అదే కదా, షిక్ అయిపోయింది కదా. ఆ పని చేయకుండా భవిష్యత్తులో మీరు చాలా హ్యాపీగా గడవాలని, నేటి కలయిక ఈరోజు సాయంకాలం వీడుకోలు కాకూడదు, భవిష్యత్తులో మళ్ళా మీరు కలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన హిందీ మాస్టర్ బషీర్ అహ్మద్ గారు. బషీర్ అహ్మద్ గారిని ఎవరైనా గౌరవించవలసిన వాళ్ళు స్టేజ్ పైకి రాని, సన్మానం చేసే వాళ్ళు బయటికి రాని బషీర్ అహ్మద్ సార్ను ఒకసారి అందరూ బిగ్ క్లాప్స్. కాదరవల్లి 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 రానన్నా 20 కాదరవల్లి కాదరవల్లి రా సార్ సింగల్ కాదరవల్లి వెల్కమ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. Right, ready. Sir, smiling sir. Ready sir. Okay sir. థ్యాంక్ యూ. విద్యార్థి లోకానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ పాఠశాలలో నేను చదివి ఇక్కడనే మా గురువుల దగ్గర విద్య నేర్చుకుంటూ గురువులతో పాటు పనిచేశాను. ఈ సౌభాగ్యం కలిగించింది ఈ పాఠశాల. తర్వాత మీ బ్యాచ్లో ఉన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ కోసం పోరాడి సాధన చేసి కాస్త సంపాదించి పెట్టారు మీరు కూడా. దీనికి మీకు ముఖ్యంగా ఏమంటే ఈ విద్యార్థి లోకానికి, ఉపాధ్యాయ లోకానికి ఎడబాటు కలిగించింది 20 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మధ్యాహ్న ఉపాధ్యాయులు చెప్పింది వినడం లేదు, వాళ్ళు హోంవర్క్ చేయడం లేదు, సెల్లు తీసుకోవడము, హోంవర్క్ రాయడం, ఇదే జరుగుతానికి సాధన మర్చిపోయినారు విద్యార్థులు.
సెల్ల మీద సాధన చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏర్పాటు కలిగించింది ఈ సెల్లులు వచ్చేసి. కాబట్టి ఆ బంధాలు విడిపోయినాయి. మీరు పూర్వీకులు కాబట్టి ఈ బంధాలతో నడుస్తున్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఉపాధ్యాయ లోకానికి విద్యార్థి లోకానికి ఏర్పాటు కలిగిస్తున్నారు. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలా, ఇదే విధంగా సాధన చేయాలా, ఒకరికొకరు చేదోడు వాడు ఉండాలి, కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలి. ముఖ్యంగా ఏమంటే తల్లిదండ్రులకు ఎడబాటు చేయవద్దు. చాలా మంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు వృద్ధాశ్రమంలో చేర్పించి వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి మనకి ఇంతవరకు చేశారనే జ్ఞాపకం మనకు ఉండాలి. ఇంకా పాఠం ఏమంటే నేను ఏ విధంగా అయితే మా ఉపాధ్యాయుల దగ్గర పనిచేసినానో, అక్కడ వాళ్ళతో విద్య నేర్చుకుని వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసినాను, అదే విధంగా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి సుబ్బరామయ్య సార్, 2 సుధాకర్ సార్. బాల్యం నుండి నా దగ్గర చదువుకున్నారు, నాతో పాటు పనిచేశారు. ఆ సౌభాగ్యం మా పిల్లలు కలిగింది, నా సౌభాగ్యం వాళ్ళకు కూడా వర్తించింది. కాబట్టి వాళ్ళకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరినొకరు సహకారం చేసుకుంటూ జీవించాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. గారిని సన్మానించడానికి రావాల్సిందిగా మిత్రులు కోరడం అయినది. ఎవరైనా మీ ఇష్టం రాండి, మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి రండి. మన గీతా మేడం గారు కూడా సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్, థ్యాంక్ యూ క్లాప్స్. గీతా మేడం గారు దండవేసిన కోరమైనది. థ్యాంక్ యూ మేడం. సిల్లి పేరు పేరు థ్యాంక్ యూ మేడం. సీల్డ్ కూడా మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరు కూర్చోండి, లేని వాళ్ళు పైకి నిలబడండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే రైట్. రైట్, ఓకే. థ్యాంక్ యూ మేడం. అందరూ సైలెన్స్ సైలెన్స్. నేను హాజరవడం ఇది 5వసారి. ప్రతిసారి పిల్లల్ని చూస్తుంటే విపరీతంగా ఆనందం పెరిగిపోతుంది. ఈసారి మాత్రం కంబైన్డ్ క్లాస్లో అల్లరి చేసే పిల్లగాడు వాళ్ళలాగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చినప్పుడే ఆ డెస్క్లో కూర్చున్నా, ఈ రూమ్ నిండా అందరూ గోడగా అరుస్తున్నారు, నవ్వుతున్నారు, తిట్టుకుంటున్నారు, కేకలేస్తున్నారు. అంటే కంబైన్డ్ క్లాస్లో ఇట్లే చేసేవాళ్ళు. అంటే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు. మిమ్మల్ని చూస్తుంటే మీరిచ్చే గౌరవ ఆదర అభిమానాలు చూస్తుంటే ఎన్ని జన్మలైనా కూడా టీచర్ ఉద్యోగమే ఇప్పుడు చూసి మీకు ఈ మాట చెప్పడం లేదు. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్తో చెప్తా ఉంటాను, ఏదైనా ఇంకో జన్మ అంటూ ఉంటే ఖచ్చితంగా నేను ఆ జన్మలో కూడా టీచర్గానే పుడతాను. ఎందుకంటే నిర్మలమైన నిష్కలంకమైన అభిమానాలు దొరికేది ఇక్కడే. తల్లిదండ్రులకు కూడా దొరకని అభిమానాలు మాకు దొరుకుతాయి. అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎవరెవరో సన్మానం చేయడం వాళ్ళకి ముందర చేయిస్తాం. ఈశ్వర్ ఎన్నికుంటూ ముందుకు రా. వెనకలనే వాళ్ళు రండి. పుల్లయ్య, సీను, ఎంసీను రండి రండి ముందుకు. రండి రండి. పేరు పేరున అందరికి ఆహ్వానము. ఎవరు కూడా వెనకలున్నామని ఏమనుకోద్దు, అందరు రండి. ఎంసీను, పుల్లయ్య, సుభాను, డన్ను,
శ్రీనివాస్ రెడ్డి కోటగిరి నూరా పైకి సార్ స్మైలింగ్ సార్ సార్ స్మైలింగ్ సార్ మీరందరినీ ఈరోజు చూడడం చాలా సంతోషం. దాదాపు గంటసేపు బయట కూర్చొని మీరు మీ కుటుంబ విషయాలు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పిన విషయాలన్నీ అన్ని విన్నారు. కాబట్టి మీరు బాధ్యత గల పౌరులు. నాటి విద్యార్థులు, నేను బాధ్యత గల పౌరులు. ఎందుకంటే అందరి కుటుంబాలలో స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ పెడుతున్నారు. కాబట్టి చిన్నపిల్లగా దాదాపు 45 నుంచి 50 ఏళ్ళు వచ్చిన పెట్టుకున్నారు. ఇప్పుడు మా మిత్రులు కొంతమంది మాట్లాడినారు, మీరు లవ్ అన్నారా అని. ఇప్పుడు లవ్తో పని లేదు. మీ పిల్లలను బాగా పెంచండి, రావాలా, మనకంటే ఉన్న దశలకు వాళ్ళు పోవాలా, అదే ధ్యేయం మీ దగ్గర ఉండాలా. మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము, మా పిల్లలు మాకంటే ఇంకా మంచి ఉద్యోగంలో ఉండాలా, మంచి స్థాయిలో ఉండాలా, అదే ముఖ్య ఉద్దేశం మీకున్నా. ఎన్ని సమస్యలు ఉంటాయి ఫ్యామిలీలో. కొంతమంది చెప్పారు తల్లిదండ్రులను పోగొట్టద్దు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి వచ్చారని. నేను 11 ఏళ్ల నుంచి ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాను. అది పేయింగ్ హాస్టల్. నెలకు 8,000 రూపాయలు, 20,000 రూపాయలు అడ్వాన్స్. అలా గురువు ఇచ్చారు లాడ్జిలో మాది. అక్కడ గమనిస్తున్నా ఈ 11 ఏళ్ల నుంచి కొన్ని సంసారాలు ఉన్నాయి, 4-5 సంసారాలు. అందులో 3 సంసారాలు వారు ఉండే తెల్లు, లేని తెల్లు. 2 సంసారాలు మాత్రము హీనజాతి వాళ్ళకంటే అధ్వానంగా కొట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళ గలాట వినడానికి వాకిలు తీసుకొని బయటకు వస్తారన్నారు. ఎన్నోసార్లు మేము రిపోర్ట్ చేసినాం, అమ్మ మీరు కాలేసిపోండి అమ్మా, మీ భార్య భర్తలు వద్దు అని చెప్పినారు. వాళ్ళు మారరు. తర్వాత ఇంకొక విషయం, భార్య ఇంటి దగ్గర ఉన్నారు, భర్తలు వచ్చి చేశారు ఆశ్రమంలో. వాళ్ళు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళు మనకు క్లోజ్గా ఉంటారు. మా కొద్దిగా ఏమయ్యా, ఏమి కర్మయ్యా, మాకు వండి పెట్టులాక తోడులాక మేము వచ్చి ఇక్కడున్నా, మేము మీకేమయ్యా పెళ్ళాన్ని పెట్టుకొని ఇంటికి వచ్చినారు మీరు అంటే వాళ్ళు చెప్పే కారణాలు విచిత్రంగా ఉంటాయి. ఇంకా 3 అయితే భార్యలు ఉన్నారు, భర్తలు వచ్చినారు. ఇంకా ఎట్లా ఉంటుంది సంసారం చూడండి. వాళ్ళ కుటుంబాలలో చెప్తాం, మేము చెప్పడం, అమ్మ నాయన బాగా సాగండి, వాళ్ళు ఎంతో కష్టపడినారు, మిమ్మల్ని ఉద్యోగం చేసినారు, మీరు మీ భార్య పిల్లలతోనే ఉండొద్దు, వాళ్ళని చూసుకోండి అని చెప్తానే ఉంటాం. సమస్యలు అనేక ఉన్నాయి. ఎందరి కుటుంబాలలో. నేను బెంగళూరులో 1 సంవత్సరం ఉన్నాను. ఏమి పొద్దుపోదు, ఇంటికే పరిమితం. అటువంటి సిటీలు ఎవరున్నారా? ఉదయం ఏదో ఒక ఆఫీస్కో పనికి పోయి రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఏ పనికి తరంగా ఇంట్లో కూర్చొని ఉండాలా. బయటికి పోతే బయటికి పోతున్నాయన చాలా బిజీగా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని వాళ్ళని. కాబట్టి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలను ఎవరము పూర్తి చేయలేము. మనము మన విధి ఏంటి? మన కుటుంబాన్ని పోషించుకోవాలా, మన బాల బిడ్డలను చూసుకోవాలా. దాంతో పాటు తల్లిదండ్రులు తాగాల్సిందే, లేదా చెప్పను నేను, తాగాల్సిందే. కానీ కొన్ని చోట్ల ఇవ్వడలేదు. వాడు భార్య మాట వింటాడా, అమ్మ నాయన మాట వింటాడా? మీరు ప్రశ్న వేసుకోవాలా. తప్పదు కొన్ని చోట్ల. ఇంకా ఎన్ని విచిత్రం. మొగుడు ఉన్నాడు, పెళ్ళం ఆశ్రమంలోకి వస్తే భార్య ఇంటికాడ ఉంది, మొగుడు తినడానికి ఏం చెప్తే చెప్పండి. కాబట్టి విచిత్రమైనది ప్రపంచం. దీంట్లో
మనము మన పాత్రను నిర్వహించాలి. మన కుటుంబము, మన పిల్లలు మనకంటే ఉచ్చ దశలో ఉండాలా. మనం ఏదో పని చేస్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగము ఏదో చేస్తున్నాం. మన పిల్లలు మనకంటే ఇంకా మంచి స్థానంలో ఉండాలా అని ప్రయత్నం చేయండి. ఎన్నో ఏళ్ళ తర్వాత మనం చూస్తున్నాం. ఇందులో కొంతమందికి ఎప్పుడో వస్తూ ఉంటారు, కొంతమంది చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం. వాళ్ళు అందులో 5-6 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకో చదివిన వాళ్ళే. రెండవది, మన స్టూడెంట్లో మా ఉపాధ్యాయుని శిష్యురాలా ఈ స్కూల్కి అడ్మినిస్ట్రేట్ అయింది. ఈ స్కూల్ విద్యార్థి ఆయన స్టూడెంటే ఈరోజు ఈ స్కూల్కి అడ్మినిస్ట్రేట్ అయ్యింది. కాబట్టి వింతలు అనేకం ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ కుటుంబ పోషణకు మీ ఛాయశక్తులా కృషి చేయండి. మీ పిల్లలను సక్రమంగా పెంచి వాళ్ళు మంచి ఉద్యోగాలు, మంచి స్థాయిలో ఉంటుందిగా, మంచి నిలబడిగా ఉండాలా. అది లవ్ వద్దు, అది లవ్ ఈనాడు ముద్దు, రేపటికి వద్దు ఉంటుంది, వద్దు. కాబట్టి జాగ్రత్తగా పెంచండి పిల్లలు. ఇది నా ఒక ముఖ్య